ఈ మఠ ప్రాంగణంలో ఉన్నటువంటి పవిత్రత వల్ల నాకు ఏదైతే శక్తి సంప్రాప్తించిందో దాంతో నేను నా బర్త్ ప్లేస్ వరంగల్ కి వెళ్ళడం జరిగింది. వరంగల్లో ఒక కేంద్రాన్ని మొదలుపెట్టి వివేకానందుడు కలగన్న భరతమాత పునర్వైభవం కోసం అన్ఎంప్లాయ్మెంట్ గురించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అందరం గ్రూప్ డిస్కషన్ చేసినాం. ఈ రోజు సమస్యలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో, వాటికి పరిష్కారంగా నువ్వేం చేస్తావు అని చెప్పేసి వివేకానంద ప్రశ్నించినటువంటి మాటలు ఏవైతున్నాయో నన్ను ముందుకు నడిపించిన ఇక్కడ బోధమయానంద స్వామీజీ గాని, చిత్కంఠాన స్వామీజీ గాని, వారి యొక్క మాటలు నాకు ఒక స్ఫూర్తిగా నిలిచినాయి. తర్వాత నాతో పాటు కూడా ఒక 5 యువకులు వచ్చినారు. అట్లా ఒక 10 మంది యువకులను కలిసి ఒక 100 మంది స్కూల్ పిల్లలకి ఇక్కడ మేము ఏవైతే నేర్చుకున్నామో యోగాలు, శ్లోకా పఠనం, భజనలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మోరల్ స్టోరీస్, ఎథిక్స్, వాటన్నిటిని తీసుకెళ్లి వరంగల్లో స్కూల్ పిల్లలకి నేర్పిస్తున్నాం. అవి గత 10 ఏళ్ల నుంచి మేము చేయడానికి ప్రధానమైన స్ఫూర్తి ఈ రామకృష్ణ మఠం.